బావ ఎప్పటికప్పుడు మీ ఇంటికి ఎందుకు వస్తున్నాడో, మీ ఇంటికి వచ్చి మీటింగ్ ఎందుకు పెడుతున్నాడో నాకు అర్థం అవ్వడం లేదు. రోజు మీటింగ్‌కి మీ ఇంటికి వస్తున్నాడు అని దీప గురించి జ్యోత్స్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈరోజు కూడా మీటింగ్‌కి నీకోసం వస్తాడా ఏంటి అనేలోపు ఇక కార్తీక్ అయితే జ్యోత్స్నకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇలా తలుచుకోగానే బావ ఫోన్ చేస్తున్నాడేంటి? ఇక్కడ తలుచుకుంటే నీకు అక్కడ తెలిసిపోతుందా బావ అని జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. అలా అనుకోని అంటూ ఉంటుంది. బావ నీకు ఎలాగైనా నేనంటే ఇష్టమే కదా అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ ఫోన్ చేస్తున్నాడని తెలిసి షాక్ అయ్యి ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. హలో ఏంటి బావ ఎంత సడన్గా ఫోన్ చేసావు అనైతే మాట్లాడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే కార్తీక్తో మాట్లాడుతూ చెప్పు బావ ఏం ఫోన్ చేసావు అనైతే అంటూ ఉంటుంది. జ్యోత్స్న ఆర్ యూ ఫ్రీ అని అడుగుతూ ఉంటాడు. ఏం బావ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికి నువ్వు నన్ను ఫ్రీ అని అడుగుతున్నావా అని అంటే, లేదు ఈరోజు నీతో బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి కార్తీక్ ఆడిన మాటలకి జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సరే బావ వస్తాను, అయినా ఇంత సడన్గా నన్ను బ్రేక్ఫాస్ట్కి పిలుస్తున్నావేంటి అని అంటే, ఏంటి జ్యోత్స్న పిలిచినా తప్పేనా, వస్తావా రావా చెప్పు అనేది అంటూ ఉంటాడు. నీకు అసలు ఫ్రీనా అని అంటూ ఉంటాడు. ఏంటి బావ నువ్వడితే నాకు పనేముంది నీతో తప్ప అని చెప్పి అంటూ ఉంటుంది. సరే బావ నేను వస్తాను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ అయితే ఫోన్ కట్టేస్తూ ఉంటాడు. ఆ మాట విని జ్యోత్స్న అయితే చాలా హ్యాపీగా గాల్లో తేలినట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది.